ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, మిస్సమ్మ, ఏంటి మావయ్య? నిన్న స్కూల్లో జరిగిన దానికి పిల్లలు బాగా భయపడిపోయారు కదా, అందుకని. అయ్యో మావయ్య, నిన్న భయపడ్డారేమో కానీ ఇవాళ సెట్ అయిపోయారు. పైకి అలా ఉన్నా లోపల భయంగానే ఉంటారు కదమ్మా, అందుకని. అయ్యో మావయ్య, లోపల భయం లేదు, బయట భయం లేదు. స్కూల్లో పిల్లలు చెప్తుంటే విన్నాను. అంజు అయితే చూసి కూడా భయపడలేదంట. అది కాదమ్మా. అయినా వాళ్ళు లెఫ్టినెంట్ వాళ్ళ పిల్లలు కదా, ఆ మాత్రం ధైర్యం ఉంటుందిలే. ఆ భయం లేకపోయినా కొంచెం అడలిపోయి ఉంటారు కదా, అందుకని. హడలిపోవడం అంటే అంటే ఏంటి? నేను చెప్పదలుచుకుంది చెప్పనివ్వా? ఇందాక నుంచి అందుకని దాటి ముందుకు పోనివ్వా? చెప్పు. అందుకే అమరికి చెప్పి పిల్లల్ని పిక్నిక్ తీసుకెళ్ళమని చెప్పు. అంటే మావయ్య, నిన్నంత జరిగాక పిక్నిక్ అంటే ఆయన వాణ్ణి ఎలా ఒప్పిస్తావో నాకు తెలియదు. ఒక భార్యగా అది నీ బాధ్యత. పోయి వాడితో మాట్లాడి ఒప్పించు. వెళ్ళు. సరే మావయ్య. ఈ ముసలోడు ఏంటి ఉన్నట్టుండి పిక్నిక్ అంటున్నాడు? ఎందుకు అడుగుదాం. వద్దులే, నేను అడిగితే అస్సలు చెప్పడు. కానీ పిక్నిక్ పిల్లల కోసం అయితే కాదనిపిస్తుంది. ఏమోయ్, ఈ పిక్నిక్ పిల్లల కోసం అని వాళ్ళకి చెప్పాం. నిజానికి ఈ పిక్నిక్ వాళ్ళిద్దరిని కలపడం కోసం. ఏమండి, పిక్నిక్ లో ఎలా కలుస్తారండి? మిస్ అమ్మ ఇంట్లో వాడు ఆఫీసులో ఉంటే ఎలా కలుస్తారండి? ముద్దు మొహం పక్క పక్కన ఉంటేనే కదా ఒకరి గురించి ఒకరు తెలుసుకుని ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. అవునండి, మీరు చెప్పేది నిజమే. అవునే, కలిసుంటే వాళ్లే మెల్లగా కలిసిపోతారు. కొన్ని రోజులు వాళ్ళు కలిసి ఉండేలా చూడాల్సిన బాధ్యత మనదే కదా. అవునండి. అవునే, ఒక్కసారి మిస్సమ్మ అమర్ మనసులో స్థానం సంపాదించిందనుకో, ఇక వాళ్ళనెవ్వరూ విడదీయలేరు. మీరు చెప్పింది కరెక్టేనండి. అమర్ పిక్నిక్ ఒప్పుకుంటే బాగుంటుంది. ఒప్పుకుంటాడు, అందుకే కదా ఈ ప్లాన్ వేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.